ఇన్నోళ్ళెవలో ఇననోళ్ళెవలో ఎట్లున్నారు మంచిగున్నారా? మేమైతే మంచిగున్నాం. మీరు కూడా మంచిగా ఉండాలనుకుంటాన్నా. ఎట్లున్నారు? మంచిగానే అయితే ఉన్నారు కదా! మీరు మంచిగా ఉండాలి. మీ నజర్ నా మీద ఉంటే కూడా నేను కూడా మంచిగానే ఉంటా. అయితమే గాని ఇయాల ఏందే అక్క? ఇయాల ఏంటిది? ఏం ముచ్చట ఇయాల అంటే ఇక మన తమ్ముళ్ళు చూసే వచ్చిర్రు కదా! తెలంగాణ స్పెషల్ బబ్బర్ గుడాలు వేసుకున్నాం అన్నట్టు సాయంత్రం మా పిల్లలతోటి. మా పిల్లలతోటి ఏ వంట చేసినా అంత ఈజీ అస్సలకే కాదు. ఎందుకంటే 24 గంటలు వాళ్ళకు వాని ఎత్తుకొందైతే నాకు అస్సలకే నడవది. ఎందుకంటే చిన్న పిల్లలు కదా! వాళ్ళని ఇడిచిపెట్టి నేనేమన్నా పనులు చేసుకుందామన్నా కూడా అది నడవని కథ అన్నట్టు. సో ఏం లేదు ఇక నేనైతే ప్రాసెస్ అయితే మొదలుపెట్టిన. ఇక అంత చీకటి చీకటి ఉన్నది ఏందక్క అంటే ఇక ఈవినింగ్ రొటీన్ కదా! ఎట్లుంటది అంత చీకటే ఉంటది. అగో చూసిర్రా ఎనక మావోడు చీపురు అందుకొని బోళ్ళని దులుపుతాండు. చేసే పని ఏం లేదు వానికి. అందుకోసమనే అట్లా బోళ్ళని దులుపుతాండు. నాకు ఏం చేయాలో అర్థం కాక నేను అటు ఇటు తిరుగుతాను అన్నట్టు ఏదో మర్చిపోయినా. అందుకోసమనే ఆగం ఆగం అటు ఇటు తిరుగుతున్నా. ఎట్లుంటది మీ ఈవినింగ్ రొటీను? మా ఇంట్లో అయితే ఎప్పుడు గడిబిడనే ఉంటది. ఎందుకంటే పట్టుకుంటోళ్ళు పిల్లలు ఎవరు లేరు కదా! ఏదైనా మనమే చూసుకోవాలి, మనమే చేసుకోవాలి. అందుకోసమనే కొంచెం కాదు మస్తు గడిబిడి ఉంటది. పిల్లలు ఉన్న ఇంట్లో గట్నే గడిబిడి ఉంటది. ఉన్న వస్తువులు ఒకాడ ఉండయి. పెట్టిన వస్తువులు పెట్టిన జాగాలు ఉండయి. ఆగమాగం అంగడంగడి ఉంటది. వాళ్ళిద్దరు కొట్టుకునే వరకు వాళ్ళని చూసే వరకే నాకు సగం పానం తోకలకత్తది. గట్లుంటది అన్నట్టు మా వోళ్ళతోటి. అయితమే గానక్క అసలు బబ్బరి గుడాలను మీ దిక్కు ఎట్లా దాన్ని తింటారే అంటే మా వోళ్ళు ఎక్కువ దాన్ని కల్లులల్లా, మందులల్లా మొత్తం సైడ్ డిష్‌గానే వాడతారు. ఇట్ మీన్స్ దాన్నేమో అంటారు కదా! ఏమంటారు? దాన్నేమో అంటారులా నాకు అసలు యాదత్తలేదు. స్టఫ్‌గానే వాడతారు. మా తెలంగాణోళ్ళకు ఏదన్నా దావత్ అయినా, ఏమైనా కూడా దాన్ని సైడ్ డిష్‌గా మాత్రము ఇంత ముక్కలు దబన అది జర పరిశాన్‌ల మిస్ అయితే మాత్రము ఈ ఖచ్చితంగా గుడాలైతే ఉండాలి. మా వోళ్ళు మక్క గుడాలు తింటారు, అణువులతోటి గుడాలు తింటారు, ఈ బబ్బరి గుడాలు తింటారు, శనగల గుడాలు తింటారు. అయి ఏ గుడాలన్నా గానీ మా వోళ్ళకైతే ఫుల్లు ఫేమస్సు. మా తెలంగాణ సైడ్ అయితే దావత్‌ల ఏదో ఒకటి స్టఫ్ లేకపోతేనైతే అస్సలకే ఉండదు. అందుకోసమే ఇక్కడ ప్రతి వైన్స్ కాడ ఇంత శనగ పొట్లాలో లేకపోతే పల్లి పొట్లాలో స్టఫ్‌గా ఏదో ఒకటి అమ్మితే ఫుల్లు గిరాకీ. ఇక అందుకోసమనే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసిన. పిల్లలు కూడా ఈ మధ్య ఏం కూడా వాళ్ళకు సరిగ్గా చేస్తున్నా గానీ ఇసొంటి హెల్తీ చేత్తలేను. ఏదన్నా అంటే ఇప్పి లేకపోతే మ్యాగీ లేకపోతే పాస్తా అట్లా ఇట్లా చేస్తన్నా. వాళ్ళు కూడా ఇష్టపడి వాటినే ఇష్టపడి తింటుర్రు. సో వీటిని కూడా కొంచెం అలవాటు చేద్దాం అనేసి అయితే అలవాటు చేస్తున్నా అన్నట్టు. పిల్లలు ఏదైనా మనం అలవాటు చేసే దాన్ని బట్టే ఉంటది కదా! అందుకోసమనే నా దగ్గరనే మిస్టేక్ జరగద్దనేసి ఇక ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసిన. నేను కూడా చాలా రోజులైతాంది గుడాలు బుక్కక. నేను కూడా కల్లు తాగినప్పుడు నాకివి లేకపోతే నడవకపోవు. మస్తు రోజులకు బుక్కిన. ఏందంటే ఇవన్నీ బుక్కుతే అన్ని పాత జ్ఞాపకాలన్నీ ఈ కల్లు తాగినయి, దోస్తులతోటి ఎంజాయ్ చేసినయి ఇవన్నీ గుర్తుకత్తన్నాయి అన్నట్టు. ఇక ఇప్పుడు అనుకుని ఏం పాయే అంతా అయిపాయే. బతికే పోయి బస్ స్టాండ్‌లో ఉండంగానట ఎక్కడనో కలలు గానీ మంచిగా కళ్యాణ మండపంలో కూసున్నట్టున్నది నా కథనైతే. ఇక చూసిర్రు కదా ప్రాసెస్ అయితే. ఏం లేదు ఉడకబెట్టుకొని తాలింపు ఏసేసుకుండే. కానీ ఉడకబెట్టుకునేటప్పుడైతే ఇంత ఉప్పేయాలి. ఎందుకంటే మంచిగా ఇక మన ఇట్ మీన్స్ అవి ఏమంటారు కదా! ఇత్తనాలకు బబ్బలకు పడితేనే మంచిగా అనిపిత్తది. టేస్ట్ ఉంటది. ఇక మా వోళ్ళు చూసిర్రు కదా! ఎట్లా ఆడుతుర్రో. వాళ్ళ అంగడంటే ఇక అది అంగడి కాదు అనేకమైన అంగడి. వాళ్ళు అంగడి ఏత్తే మాత్రం సదరడానికి ఓ 2 రోజులు పడతది. గట్ల అంగడి ఏత్తడు. ఈ అంగడి ఏత్తరు కొట్టుకుంట్రు. వాళ్ళని కంట్రోల్ చేయాలంటే ఇంకో కథనే దిగి రావాలి. గట్లుంటదన్నట్టు. ఎంతైనా ఈ కాలంలో జనరేషన్‌లో పిల్లలు కొంచెం వేరేటి. మా వోళ్ళు మళ్ళా అందులో ఈ ఎంటికలు ఉండడం వల్ల ఇంకా బాగా మంకు చేత్తారు. ఆ మంకు తట్టుకుండు వల్ల ఆ మంకుని నేను తట్టుకోలేకపోతున్నా. ఈ పొద్దంతా ఈ యూట్యూబ్‌లు చేసుడు తక్కువ. ఎందుకంటే నేను వాళ్ళు పండుకునే టైంలో లైవ్ చేత్తా. ఇక నేను లైవ్ చేసినట్టు కెమెరా ముంగట వచ్చి కూసుంటారు. నన్ను షార్ట్స్ తీయనియ్యరు. లాంగ్స్ వాయిస్ ఓవర్ ఇయ్యనియ్యరు. ప్రెజెంట్ ఇప్పుడు కూడా పడుకున్నారు. ఏం చేయను. అందుకోసమనే నేనే నాకు టైం దొరికినప్పుడల్లా ఇక నాకు టైం ఉంటే మొత్తం పిల్లలతోటే గడిచిపోతది. వాళ్ళని ఎంత కొంచెం కంట్రోల్ చేద్దామన్నా వాడు కంట్రోల్ కారు. మనం చెప్పినట్టు వాళ్ళు వినరు. వాళ్ళు చెప్పినట్టే మనం వినాలి. ఇది నేను ఎప్పటినుండో చెప్తున్నా. మన యూట్యూబ్ రామాయణం నేను స్టార్ట్ చేసిన కాంచెల్లి చెప్తున్నా. పిల్లలు మనం చెప్పినట్టు వినరు. వాళ్ళు చెప్పినట్టే మనం వినాలి అని ఎప్పటినుంచో చెప్తున్నా. అవునా కాదా? ఇక మొత్తానికైతే నేను బబ్బర్ గుడాలైతే తాలింపేసిన. చూడుర్రి ఇక ఎట్లా తాలింపేసిన అనేదైతే ఒకసారి యాద్ చేసుకోర్రి. ఫస్ట్ ఏంది అంటే ఫస్ట్ గుడాలల్లా మిరపకాయలు ఎక్కువ ఉండాలి. ఇప్పుడు నేను ఎందుకు తక్కువ వేసిన అంటే పిల్లలు ఉన్నారు కాబట్టి కొంచెం వాళ్ళ కారం అయితే స్పైసీగా ఉంటే
ఇష్టపడతారు. కానీ ఎందుకు ఫస్టే స్పైసీ చేసినామనుకో ఇక కొంచెం నోరు కారం తలిగితే ఇష్టపెడతాను అనేసి అయితే నేను కొంచెం స్పైసీ తగ్గించిన. అయినా నా మందం నేను ఎండుమిరపకాయలు 2 ఏసిన. మా బావ కూడా సరిగ్గా తినడు. ఇక 2 ఎందుకు ఏసినావు అక్క అంటే ఎండుమిరపకాయలు మస్తు పిరమున్నాయి. అందుకోసమనే 2 ఏసిన. అయి మన చేనులో పండించుకున్నయి ఏంది రూ. 10కు బుత్తమని 4, 5 ఎండుమిర్చి వస్తుంది. అందుకోసమని ఒక 2 ఏసిన. ఇక మా వాళ్ళకైతే తీసుకుపోతున్నా. మా వాళ్ళైతే అసలు నేను చేసినందుకైతే సాటిస్ఫాక్షన్ అనిపించింది. కొంచెం మంచిగా పురుసతిగానే తిన్నారు. ఇక అంత ఆగమాగం అంగడంగడి అది ఎత్తనే ఉంటారు. కానీ వాళ్ళ కడుపులో అయితే పడ్డది. ఎందుకంటే పిల్లలు అంగడి వేయకుండా డిసిప్లైన్గానే తినాలి, అది నీ దగ్గరనే ఉంటుందని మాత్రం తప్పు. పిల్లలు మాత్రం తినేటప్పుడు అటు పోతుంది ఇటు పోతుంది, చల్లుతారు, ఎగజల్లుతారు, రూములన్నీ చల్లుతారు, అది చేస్తూనే ఉంటారు. ఎందుకంటే అది వాళ్ళ అంగడంగడి చేసుడు వాళ్ళ లక్షణం. అంగడంగడి వేయకపోతే వాడు అల్లరి వేయకపోతే వాడు ఏడవకపోతే బాధపడాలి మన ఎవరో చెప్పినట్టు. కానీ వాడు అంగడి చేస్తాడని అంగడి అది చేస్తాడని అయితే బాధపడద్దు. ఎందుకంటే ఇప్పుడు నేను బాధనే మర్చిపోయినా. ఇక వాళ్ళ చేసేదానికి నేను అలవాటు పడిపోయినా. ఎందుకంటే ఎవరు పట్టుకుంటూ లేరు, మనకి వెనక ముంగట ఎవరు సపోర్ట్ లేరు. దేనికైనా అడ్జస్ట్ కావాలి, దేనికైనా ఇక మనమే అడ్జస్ట్ కావాలి, ఏడవాలి, సపరేట్గా ఉండాలని అయితే ఇక నేనే అడ్జస్ట్ అవుతా. ఇక మా పిల్లలు అయితే ఇద్దరు మంచిగా నాకైతే సాటిస్ఫాక్షన్ అనిపించింది. మా మా సైడ్ అయితే నిజంగా వాస్తవాన్ని చెప్తున్నా, ఇవి లేకపోతే నుల్లా అస్సలకే నడవది. ఈ గుడాలు లేకపోతే మాత్రం ఏ దావత్ నడవది. ఎక్కడికి చెట్ల తీర్థాలు పోయినా ఇక అదంతా డబ్బా కథనే. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎవరన్నా దినాలైనా లేకపోతే ఎవరన్నా చనిపోయినా 3 5 ఎక్కడైనా కూడా ఇగో ఈ గుడాలు లేనిది లేకపోతే అట్టిగా ఉడకబెట్టిన గుడాలు లేనిది లేకపోతే ఏమన్నా కొనుకొచ్చుకోవాలన్నా బుక్కుతారు. కానీ మా సైడ్ అయితే దావతులకు ఇవి లేనిది అయితే అస్సలకే నడవది. ఇట్లా ఉంటే ఇంత ముక్కు ఉండాలి, లేకపోతే గుడాలు ఉండాలి. అట్లయితేనే అక్కడ దావత్ అనేది మంచిగా కొంచెం జర సాటిస్ఫాక్షన్గా జరుగుతుంది అన్నట్టు. సో మీ సైడ్ ఇప్పుడు మన సబ్స్క్రైబర్ల మస్తు మంది అన్నలు ఏపీ సైడే ఉన్నారన్నట్టు, ఆంధ్రప్రదేశ్ సైడ్ వాళ్ళే మనకు ఎక్కువ సపోర్ట్ చేస్తారు. నాకు లైవ్లనైనా ఎక్కడైనా కూడా ఎక్కువ ఆన్లైన్లో సపోర్ట్ చేస్తారు. సో మీ సైడ్ వీటిని ఏమంటారో జర నాకైతే కామెంట్ చేసేయరి. సో చూస్తురు కదా దగ్గర. సో నేనైతే మా పిల్లలైతే మస్తు ఎంజాయ్ చేసి తినారన్నట్టు. ఇక మళ్ళీ ఇంకోటి ఏంటంటే కొన్నే బొబ్బర్లు తీసుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కొంచెం ఎండుమిర్చి పచ్చిమిర్చి మంచిగా స్పైసీ అంటే బొబ్బర్ల కన్నా స్పైసీ లెవెల్స్ ఎక్కువ ఉండాలి. అట్లా ఉండి మనం తీసుకొని అట్లా సేమ్ అట్నే తీసుకొని స్పైసీ లెవెల్స్ ఒక్కసారి నోట్లో పోసుకున్నారంటే అది అసలు నోట్లో బ్లాస్టే. అసలు ఒక్క కళ్ళు సుక్క అయిందనుకో ఇక అసలు దానికి తిరిగే లేదు, చెప్పని అవసరమే లేదు. మీరు కూడా ఒకసారి ట్రై చెయ్యుర్రి. ఏంది ఊకే కళ్ళే అంటది కౌసే అంటది అంటే అది కొంచెం తినకపోయినా కూడా తెలంగాణ లాంగ్వేజు, అది స్లాంగు. దాన్ని మర్చిపోయినామంటే అమ్మని మర్చిపోయినట్టే వాస్తవానికి చెప్పాలంటే. మా తెలంగాణ యాసనే గంత. ఇక జర మన ఛానల్ మీద అప్పుడప్పుడు నజరేయుర్రి. మరి ఉంటాం మళ్ళీ నెక్స్ట్ వీడియోతోటి తొందరనే